Next problem, 21st problem. Integral secant x into log of secant x plus tan x dx. Integral secant x into log of secant x plus tan x dx. In this, log of secant x plus tan x is equal to t అనుకుందాం. Log of secant x plus tan x is equal to t. Okay, log x, differentiation of log x. First of all, log x కి differentiation చేయాలి. Differentiation of log x is equal to 1 by x. కాబట్టి 1 by secant x plus tan x into again secant x plus tan x differentiation రాయాలి. secant x కి secant x tan x plus tan x की secant square x into dx is equal to dt. Into dx is equal to dt. Okay, next న్యూమరేటర్లో secant x into tan x plus secant square x ఉంది. secant x కామన్ ది. secant x కామన్ తీస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ tan x వస్తుంది. tan x ప్లస్ నెక్స్ట్ secant x బై డినామినేటర్లో secant x ప్లస్ tan x into dx is equal to dt. ఓకే, ఈ secant x ప్లస్ tan x, ఈ secant x ప్లస్ tan x, ఎందుకు tan x ప్లస్ secant x కన్నా secant x ప్లస్ tan x అన్న ఒకటే కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి మనకి టోటల్గా రిమైనింగ్ secant x dx is equal to dt. secant x dx is equal to dt అని రాసుకుంటాం రిమైనింగ్ అంతా. therefore చూడండి ఒకసారి మనకి ఇంటిగ్రల్ secant x ఇంటూ లాగ్ ఆఫ్ secant x ప్లస్ tan x dx అని ఉంది. లాగ్ ఆఫ్ secant x ప్లస్ tan x dx అని ఉంది. కాబట్టి ఈ secant x ఇంటూ dx ఈ రెండాటికి ప్లేస్లో మనకి dt రాసుకుంటాం. ఎందుకు? ఆల్రెడీ మనకి వచ్చిన వాల్యూ ఏంటి? secant x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt. కాబట్టి ఈ secant x dx ప్లేస్లో మనం టోటల్గా dt రాసుకుంటాం. therefore ఇంటిగ్రల్ టోటల్గా secant x dx అంటే టోటల్ dt. రిమైనింగ్ మనకి టోటల్గా రిమైనింగ్ వచ్చి లాగ్ ఆఫ్ secant x ప్లస్ tan x ఒక్కటే ఉంది. టోటల్ అంటే ఏంటి? ఇచ్చిన దాంట్లో రిమైనింగ్ పార్ట్ వచ్చి లాగ్ ఆఫ్ secant x ప్లస్ tan x. ఇది t అనుకున్నాం కాబట్టి అది t అవుతుంది. టోటల్గా మనకి ఎంత వస్తుంది? అది t అవుతుంది. కాబట్టి t dt. టీకి ఇంటిగ్రేషన్ చేయాలి. టీకి ఇంటిగ్రేషన్, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్ టు ది పవర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 ఫార్ములాలో ఉన్నట్టు ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. కాబట్టి టీ టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ సి. టీ టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ సి. therefore t square by 2 plus c. t square by 2 plus c. therefore t is equal to log of secant x plus tan x. కాబట్టి the answer is t అంటే log of secant x plus tan x whole square by 2 plus c. this is the answer. ఓకే, ఒకసారి టోటల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ secant x ఇంటూ లాగ్ ఆఫ్ secant x ప్లస్ tan x dx. లాగ్ ఆఫ్ secant x ప్లస్ tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నాం. లాగ్ x డెరివేటివ్ 1 బై x, 1 బై secant x ప్లస్ tan x ఇంటూ secant x tan x. ఎందుకు? secant x డిఫరెన్షియేషన్ secant x ప్లస్ tan x డిఫరెన్షియేషన్ secant స్క్వేర్ x dx. రెండాటిలోంచి secant x కామన్ తీస్తే టోటల్గా tan x ప్లస్ secant x ప్లస్ tan x రెండు క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ secant x dx dt అవుతుంది.
మనకిచ్చిన ప్రాబ్లంలో ఇంటిగ్రల్ సీకంట్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ కాబట్టి సీకంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో గ్రీన్ కలర్లో డ్రా చేసాను చూడండి. ఆ సీకంట్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటీ రాసుకుంటాం. రిమైనింగ్ లాగ్ ఆఫ్ సీకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ప్లేస్లో టీ రాసుకుంటాం. ఎందుకు అది టీ అనుకున్నాం కాబట్టి మనకు టోటల్గా వచ్చింది ఏంటి? ఇంటిగ్రల్ టీ డిటీ. ఇంటిగ్రల్ టీ డిటీ. టీ కాబట్టి ఎక్స్కి ఇంటిగ్రేషన్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 కాబట్టి టీ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ బై 2 ప్లస్ సి. టీ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం? లాగ్ ఆఫ్ సీకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ దేర్ఫోర్ లాగ్ ఆఫ్ సీకంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 22nd ప్రాబ్లం. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్. కాబట్టి ఇందులో లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, చాలాసార్లు ఇచ్చాడు. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ కాబట్టి 1 బై ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది ఇంటూ లాగ్ ఎక్స్ 1 బై లాగ్ ఎక్స్ ఇంటూ అగైన్ మళ్ళీ లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేయాలి. లాగ్ ఎక్స్కి ఏంటి? 1 బై ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఓకే, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 బై ఎక్స్, ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది, అగైన్ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 బై ఎక్స్. టోటల్గా వన్ బై ఎక్స్ లాగ్ ఎక్స్ dx is equal to dt. ఓకే, మనకి ఆల్రెడీ ఇచ్చిన ప్రాబ్లం ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్. దీన్ని ఎలా రాసుకుంటున్నాం అంటే ఇంటిగ్రల్ 1 బై x log x ఇంటూ 1 బై లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని రాసుకున్నాం ఇచ్చిన ప్రాబ్లమ్ని dx. ఓకే, 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, మనకి ఆల్రెడీ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? డిటి. కాబట్టి టోటల్గా 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం? డిటి రాసుకుంటాం. నెక్స్ట్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం? టీ అనుకున్నాం. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే మనం టీ అనుకున్నాం కాబట్టి దీని ప్లేస్లో 1 బై అంటే ఏంటి? ఈ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లేస్లో టీ రాసుకుంటాం. కాబట్టి మొత్తం టోటల్గా మనకి చూడండి ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో డిటి రాస్తున్నాను. నెక్స్ట్ 1 బై లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే టీ కదా, టీ. అది అంటే టోటల్గా మనకి ఇచ్చిన ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ టోటల్ సింప్లిఫై చేసి టీ అనుకుంటే మనకు వచ్చింది ఏంటి? ఇంటిగ్రల్ 1 బై టీ డిటీ. 1 బై టీ డిటీ అంటే 1 బై ఎక్స్. 1 బై ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి మనకి? లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ టీ ప్లస్ సి. ఓకే, టీ అంటే లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, జాగ్రత్తగా చూడండి ఒకసారి మళ్ళీ అగైన్. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 బై లాగ్ ఎక్స్ ఇంటూ అగైన్ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకే, టోటల్గా 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? డిటి వచ్చింది. ఓకే, కాబట్టి ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఎలా రాసుకున్నాం? ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ 1 బై లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకున్నాం. ఓకే, మనకు ఆల్రెడీ టీ అనుకోవడం వల్ల ఏమొచ్చింది? 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి వచ్చింది కాబట్టి 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఏం రాశాను? డిటి. అండ్ ఇంటిగ్రల్ 1 బై లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లేస్లో టీ రాశాను కాబట్టి ఇంటిగ్రల్ 1 బై టీ డిటి. 1 బై టీకి ఏంటి? లాగ్ టీ ప్లస్ సి. లాగ్ టీ కాబట్టి లాగ్ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం? లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి విత్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 13th వన్. ఇంటిగ్రల్
1 minus 1 by x square into e to the power of x plus 1 by x dx. Integral 1 minus 1 by x square into e to the power of x plus 1 by x dx. ఇక్కడ x plus 1 by x is equal to t అనుకోవాలి. x plus 1 by x is equal to t. x కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 1 by x కి డిఫరెన్షియేషన్ minus 1 by x square minus 1 by x square into dx is equal to dt. ఓకే, x కి డిఫరెన్షియేషన్ 1, x కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది డిఫరెన్షియేషన్. ఓకే, ప్లస్ 1 బై ఎక్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి ఈజ్ ఈక్వల్ టు డిటి. దేర్ఫోర్ దీన్ని సింప్లిఫై చేస్తే 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది డిటి. 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకే, మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇంటిగ్రల్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్ కదా. కాబట్టి మనకి 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం? డిటి రాయాలి. అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లేస్లో టీ రాస్తాం. అంటే ఇంటిగ్రల్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లేస్లో మనకి ఎంత వస్తుంది? డిటి రావాలి. అంటే ఇంటిగ్రల్ దాని ప్లేస్లో డిటి అని రాశాను. నెక్స్ట్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఉంది. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ని టీ అనుకున్నాం కాబట్టి టీ అవుతుంది అన్నమాట. మొత్తం టోటల్గా అలా చేంజ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇంటిగ్రల్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో డిటి రాశాను. ఎందుకు? ఆల్రెడీ మనకు వచ్చిన వాల్యూ ఏంటి? 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డిటి కదా. కాబట్టి ఈ గ్రీన్ కలర్ రాసిన ప్లేస్లో డిటి రాశాను. నెక్స్ట్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే మనకి ఏంటి? టీ. టీ కాబట్టి టీ రాసుకున్నాం. కాబట్టి టోటల్గా సింప్లిఫై చేస్తే మనకి టోటల్గా ఈ టు ది పవర్ ఆఫ్ టీ డిటి వచ్చింది. కాబట్టి ఇంటిగ్రల్ ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఏంటి? ఈ పవర్ టీకి ఈ పవర్ టీఏ, ఈ పవర్ టీ ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కాబట్టి ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, మళ్ళీ అగైన్ ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటాం. ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 1 బై ఎక్స్కి మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. అంటే టోటల్గా సింప్లిఫై చేస్తే 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్ అని ఉంది. కాబట్టి 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లేస్లో డిటి రాశాను. ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్లో అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ టీ కదా. కాబట్టి ఈ పవర్ టీకి మనకి టోటల్గా సింప్లిఫికేషన్ చేస్తే ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి వచ్చింది. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ టీ ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, 14th వన్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇక్కడ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ని టీ అనుకుంటాం. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోవాలి. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి యూ ఇంటూ వి ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, చూడండి ఇదొక ఫంక్షన్ అండ్ ఇదొక ఫంక్షన్. యూవి ఫార్ములా యూ ఇంటూ వి అంటే ఏంటి? యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్, యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. అప్లై చేయండి. యూవి ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ ఇంటూ
ఈ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకే, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు వాటిల్లో ఈ పవర్ ఎక్స్ కామన్గా ఉంది కదా, ఈ పవర్ ఎక్స్ కామన్ తీసేయండి. ఈ పవర్ ఎక్స్ కామన్ తీసేస్తే మనకి ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి, ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి వచ్చింది. ఓకే, మన ప్రాబ్లం చూడండి ఒకసారి. ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అని ఉంది. కాబట్టి మొత్తం టోటల్గా ప్రాబ్లమ్ని ఎలా రాశానంటే ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్. చూడండి ఆల్రెడీ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ 1 అన్న 1 ప్లస్ ఎక్స్ అన్న ఒకటే కదా. కాబట్టి ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు, టోటల్గా డిటి రాయొచ్చు. ఓకే, అంటే ఈ టోటల్ ఈ ప్లేస్లో మనం టోటల్గా ఈ ప్లేసెస్లో మనం ఏం రాయొచ్చు, డిటి రాసుకోవచ్చు. కాబట్టి టోటల్గా ఎలా చేంజ్ అవుతుందంటే ప్రాబ్లం ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే టీ అనుకున్నాం ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఏం రాస్తున్నాం, డిటి రాసుకుంటాం. ఏం రాస్తాం, డిటి. ఓకే, ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ టీ డిటి కదా, కాస్ స్క్వేర్ టీ 1 బై కాస్ స్క్వేర్ టీ అంటే ఏం రాస్తాం, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ టీ డిటి, సీకెంట్ స్క్వేర్ టీ డిటి. దేర్ఫోర్ సీకెంట్ స్క్వేర్ టీ, సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి, tan ఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ tan ఎక్స్. కాబట్టి టోటల్గా మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏమొస్తుందంటే tan ఎక్స్ అంటే tan టీ ప్లస్ సి, టీ ప్లస్ ఎక్స్ ప్లస్ టీ రాసుకుంటాం. ఎందుకంటే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్కే tan ఎక్స్ ఇంటిగ్రేషన్, కాబట్టి ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ టీకి tan టీ ప్లస్ సి, tan టీ ప్లస్ సి. దేర్ఫోర్ tan ఆఫ్ టీ అంటే ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అనుకున్నాం ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. కాబట్టి అది యూవీ ఫామ్లో ఉంది, యూవీ ఫామ్లో యూ ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. కాబట్టి ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. టోటల్ రెండాటిలోంచి ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అవుతుంది. ఇచ్చిన ప్రాబ్లమ్ని ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకున్నాం. ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. కాబట్టి 1 బై కాస్ స్క్వేర్ టీ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు, డిటి రాయొచ్చు, ఇంటూ డిటి. కాబట్టి మొత్తం మనకి సింప్లిఫై చేస్తే వచ్చింది ఏంటి, ఇంటిగ్రల్ 1 బై కాస్ స్క్వేర్ టీ డిటి. కాబట్టి ఇంటిగ్రల్ 1 బై కాస్ అంటే సీకెంట్ స్క్వేర్ టీ డిటి, సీకెంట్ స్క్వేర్ టీకి tan టీ ప్లస్ సి. కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీకి ఇంటిగ్రేషన్ ఏంటి, tan టీ. కాబట్టి tan ఆఫ్ టీకి ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి.